సరే గోపాల్ గారు నిజంగా చాలా సాహసం అండి ఇంద్రా సినిమా మీరు చేయడం. ఎందుకంటే ఇంద్రాని మెప్పించాలి అంటే సమరసింహారెడ్డి నరసింహనాయుడిని కాదని మెప్పించాలి. ఆల్రెడీ బ్లాక్ బస్టర్స్. అలాంటిది చిరంజీవి గారిని ఒక కొత్త జోనర్లోకి తీసుకెళ్ళి అదే ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్తో చేయాలి అన్నది చాలా సాహసం. ఎలా ఎలా వర్క్ చేశారు సార్ దాని మీద? ఎన్ని రోజులు పట్టింది ఆ స్క్రిప్ట్ సెట్ చేయడానికి? ఫస్ట్ హాఫ్ తను 10-15 డేస్లో చేశాడు. సెకండ్ హాఫ్ కూడా ఆ సీన్లు కొన్ని ఉంటాయి చిన్న భయం వేసేటట్టు. అది దాని మీద కూడా బాగా డిస్కషన్ జరిగింది. విలన్ తన కొడుకుని హీరో కాపాడాడని చెప్పి తనే పొడుస్తాడు. దానికి కొంచెం డిస్కషను, ఇది ఉంచాలా ఉంచకూడదా తీయాలా అని. అట్లా దాన్ని అందరం అనుకొని మళ్ళీ ఉంచి చేసి అట్లా ఈ స్క్రీన్ ప్లే వేరు, ఈ సీన్లు వేరు, అట్లా చేసాం. ఆ మొక్కే కదా ఆ డైలాగ్ ఇప్పటికీ చెప్తాను, ఇప్పటికీ చెప్తారు సార్. అనుకోకుండా వచ్చిందా ఆ టైంలో? రైటర్ చెప్పిన సీన్లోనే ఉంది. ఉందా? ఓకే. రైటర్ చెప్పిన అదే దాంట్లో ఉంది. గోపాలకృష్ణ గారు రాశారు, బాగా రాశారు. అది ఇప్పటికే చెప్తానంటారు. చిరంజీవి గారు కూడా బ్రహ్మాండంగా చెప్పారు. ఆ బిడ్డను తీసుకొచ్చి అక్కడ తులసి చెట్టు నాటి అతను ఆయన తిరిగి అటు వెళ్తూ ఉంటే వెనక నుంచి పీకపోతూ ఉంటే వీరశంకర్ రెడ్డి ముక్కే కదా పీకాలని చూసి పీక కోస్తా అనే చెప్పేది. అసలు ఒక్కసారిగా గూస్ బంప్స్ వస్తాయి ఆ డైలాగ్. ఎప్పుడైతే పీకబోతున్నాడో ఆయన వీరశంకర్ రెడ్డి అని టర్నింగ్ ఉంటుంది, ఆ గ్యాప్ ఉంటుంది, మా ట్రాలీకి వెళ్ళే గ్యాప్. చిరంజీవి గారు ఇన్వాల్వ్మెంట్ కూడా మెల్లగా మా ఇద్దరు బాగా అండర్స్టాండింగ్. నేను ఏదన్నా చెప్తే ఆయన అంటాడు దాన్ని ఇంప్రూవ్ చేయటం. అట్లా ఆయన కూడా గోపాల్ ఎట్లా అయితే ఎట్లా ఉంటుంది అని చెప్పి ఆ ట్రాలీ వేద్దాం, ఆ గ్యాప్ ఇద్దాము ఆయన నేను అనుకొని చేసిందే చిరంజీవి గారు నేను. ఇది దానికి ఆ మధ్యలో ఆ ట్రాలీ వెళ్ళి ఆ గ్యాప్కి మణిశర్మ గారు ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చాడు. మీరు అన్నారు ఒళ్ళు గగురు పుడిచేదని. ఆ ట్రాలీ వెళ్ళి ఆ మ్యూజిక్కి అసలు షేక్ అవుతుంది సార్, థియేటర్ షేక్ అవుతుంది. అప్పుడు డైలాగ్ చెప్తారు. అవును, అది అదిరిపోయింది. ఇప్పటికి కూడా ఎక్కడికి వెళ్తే అదే మొక్కగా ఆ డైలాగ్ చెప్తారు. అవును, అలాంటి చాలా ఉన్నాయి సార్. అసలు ఇంకా నవరసాలు పండించారు అందులోనే. మేము కాశీలో షూటింగ్ చేస్తున్నాం. షౌకత్ అలీ ఖాన్ మేనల్ని కొడతారు. అవును, పెంపకంలో తప్పు కాబట్టి వాడు తప్పు చేసి ఉండొచ్చు, వాడిని కాదు నన్ను కొట్టంటే ఈయన కూడా కొడతారు. అప్పుడు సీన్ స్టార్ట్ చేసే ముందు మేము అన్నీ రెడీ చేసుకుంటా ఉంటే, షార్ట్ రెడీ చేసుకుంటా ఉంటే చిరంజీవి గారు వచ్చారు. లోపల నుంచి వచ్చి సీన్ చూసుకున్నారు. చూసుకుని గోపాల్ నేను షౌకత్ అలీ ఖాన్ నన్ను కొట్టాడు కదా, కొట్టి నేను కామ్గా వెళ్ళిపోతున్నాను, అట్లా వెళ్ళిపోకుండా ఫ్యాన్స్కి అంత తృప్తి ఉండదు, నేను దెబ్బతిని మామూలుగా వెళ్ళటం, ఏదన్నా ఒక డైలాగ్ ఉంటే బాగుంటుందని అని ఆయన ఇన్వాల్వ్మెంటును సీన్ గురించి ఆలోచిస్తాడన్నానే అని గోపాలకృష్ణ గారితో ఒరిజినల్ డైలాగ్ లేదు అక్కడ. గోపాలకృష్ణ గారితో మాట్లాడదాం అన్నారు. నాకు ఎలా ఉంటుందంటే ఇంకొకళ్ళు చెప్పారు, నేను ఎందుకు నా ముందు నుంచి నాకు అది ఉండదు. ఎవరు చెప్పినా నాది సీను, నాకు పేరు వస్తుంది ఓ డైరెక్టర్ని అయినా అని. నేను అట్లా బాగా నాకు ఇష్టం అట్లా ఉంటే అని చెప్పగానే గోపాలకృష్ణ గారికి ఫోన్ చేసి ఇట్లా డైలాగ్ ఉంటే బాగుంటుందని ఆయనతోనే మాట్లాడించా గోపాలకృష్ణ గారితో. మేము కాశీలో లక్నోలో ఉన్నాం, ఆయన హైదరాబాద్లో ఉన్నారు. 5 minutesలో ఫోన్ చేస్తానే అన్నాడు గోపాలకృష్ణ. లేదు నేనే చేస్తానని మళ్ళీ చిరంజీవి గారే చేసి చెప్తే అప్పుడు ఆయన చెప్పింది, దెబ్బలు తిని తిరిగి వెళ్తా షౌకత్ అలీ ఖాన్ తప్పు నా వైపు ఉంది కాబట్టి తలదించుకునే, లేకపోతే తలలు తీసుకెళ్ళేవాడు. థియేటర్లో గోల. ఎంత కరెక్ట్గా చెప్పాడు చూడండి ఆయన. కరెక్ట్ అండి, అది వాస్తవం కూడా. ఆయన అంత సైలెంట్గా వెళ్ళిపోతే బాగుండేది, రిసీవ్ చేసుకోలేరు వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళని. అది కరెక్ట్. అది ఇంకా ఏమన్నా గొప్ప అనుభవాలు ఉన్నాయి సార్ ఇందిరా వచ్చేసరికి? అంటే అంత సూపర్ డూపర్ హిట్ కాశీలోని డిఫరెంట్ లొకేషన్లోని చిరంజీవి గారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక బ్లాక్ బస్టర్ ఇవ్వాలి అని కసి మీద ఆల్రెడీ స్టేట్ రౌడీ చేస్తున్నారు. మెకానికల్ అనుకున్నంత లేదు. సో ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నిలబడాలి. మీకు ముందు వచ్చింది సమరసింహారెడ్డి, నరసింహనాయుడు. అదొకటి కంపారిజన్ చూస్తారు ప్రేక్షకులు. బాలకృష్ణ ఏం చేశాడు, చిరంజీవి ఏం చేశారని. దాని మీద ఇంకేమన్నా ఇంకా అద్భుతం అంటే మెస్మరైజ్ అంటారు చూడండి. చిరంజీవి గారు ఫస్ట్ టైం కాశీ నుంచి చాలా సంవత్సరాల తర్వాత
రాయలసీమలో ఎంటర్ అవుతున్నాడు. ముందు ఎక్కడ అనంతపూర్ ఆ సీను ఆయన వస్తే ఆ హెలికాప్టర్ వచ్చి దిగటం, అది అనంతపురంలో ఎందుకోనో కుదరలా. అక్కడ కుదరకుండా కుప్పం అనుకున్నాం. కుప్పం అనుకుంటే వెళ్ళాము, హెలికాప్టర్ తీసుకెళ్ళాము. చిరంజీవి గారు మేమందరం ముందు వెళ్ళాం, అంటే హెలికాప్టర్ బెంగళూరు వెళ్ళి బెంగళూరు హెలికాప్టర్లో వెళ్ళాం. మేము కరెక్ట్గా ముందుగానే వెళ్ళాం. ఈ మేకప్ మెను కాస్ట్యూమ్ వాళ్ళు రావటం, ట్రైన్లో రావటం లేట్ అయింది. వాళ్ళు వచ్చేప్పుడు 1 గంట అయింది. సరే మార్నింగ్ కాస్ట్యూమ్స్ లేకుండా చేయలేం కదా. సరే ఆయన కూడా ఉండి 2ంటికి రాగానే వెంటనే మొదలు పెట్టేద్దాం అని 2కి మొదలు పెట్టామండి కుప్పంలో. ఏది కుప్పం వెళ్ళాలనుకుందో 2 days ముందే అనుకుంది. వెళ్తే షూటింగ్ పెడితే 3-4 కెమెరాలు అనుకున్నాం. స్వామి గారు నేను ఒక మేడ మీద ఒక కెమెరా మీద ఉన్నాం. ముందే ప్లాన్ చేసాం, ఇంకో కెమెరా ఇక్కడ, స్వామి గారు నేను ఇంకో కెమెరా. ఆ జనం చూస్తే అసలు చిరంజీవి గారు షూటింగ్ ఓన్లీ తలలే కనిపిస్తున్నాయి, అంత క్రౌడ్. ఏది 2 రోజుల ముందు చిరంజీవి గారు షూటింగ్ అనగానే ఆయన జీప్లో వస్తారు ప్రొఫెషన్లో వచ్చేట్లు మా కెమెరా దాటి వెళ్ళిపోయింది. మా కెమెరా తీసుకొని ఇంకొక చోట నుంచి ఇంకెక్కడికో వెళ్ళటం కోసం అంటే నేను స్వామి గారు అసలు వెళ్ళలేకపోయాం ఎక్కడికి. నెక్స్ట్ కెమెరా దగ్గరికి కూడా వెళ్ళలేకపోయాం, జనం అంతా. ఆయన జీపు కాబట్టి వెళ్తా ఉంది, మేమిద్దరం వెళ్ళలేకపోయాం. సరే వాళ్ళు ముందే చెప్పాం కాబట్టి అన్నీ ఫినిష్ చేసుకొని వచ్చి నెక్స్ట్ వచ్చిన దగ్గర మేము ఎక్కి జాయిన్ అయిపోయి ఆ జీప్లో ఎక్కి అప్పుడు క్లోజప్స్ ముందు లాంగ్ షాట్లు అన్నీ అయిపోయినాయి. అప్పుడు క్లోజులు సజెషన్లు ఇవి తీసుకుంటూ వెళ్ళాం. అంటే అంత జనం సినిమాలో కూడా అసలు జనం చూస్తే ఏం సముద్రంలా. అవును, అట్లా అది మీరు అరేంజ్ చేసింది కాదు. జనం షూటింగ్, చిరంజీవి గారి షూటింగ్ అని వాళ్ళకై వాళ్ళు వచ్చింది. ఓకే, మేము మామూలుగా అదే మా జూనియర్ ఆర్టిస్ట్ కొంతమంది ఉంటారు, వాళ్ళు వీళ్ళు కలిసిపోయారు. వీళ్ళు అసలు వీళ్ళని కూడా తొక్కిసలాట్లో ఉండిపోయారు వీళ్ళు, అంత జనం వచ్చేసారు. సార్ ఆయన షూటింగ్లో అవుట్డోర్లో జరుగుతున్నప్పుడు ఏమైనా బాగా బందోబస్తు అవి తీసుకుంటారా ముందుగా? పర్మిషన్లు, పోలీసులు ఎక్కువ ఉండడం అలాంటివన్నీ ఉంటాయి. చాలా కష్టం కదండి ఆయనతో షూటింగ్ చేయాలంటే అవుట్డోరు. విపరీతంగా వస్తారు కదా జనం. ఈ జనంలో ఎంతమంది నాకు తెలిసి ఆల్మోస్ట్ 1,00,000 పైన షూటింగ్ చూడటానికి. కుప్పం లాంటి ఏరియాలో 1,00,000 మంది. ఎటు చూసినా, ఏ స్ట్రీట్ చూసినా కానీ జనమే కదండి. అట్లా మీకు ఇప్పటికి కూడా అంటే విపరీతం 1,00,000 ఎంతమంది. అవును, సినిమాలో చూస్తే కూడా అసలు సినిమాలో అసలు అట్లా. ఇంకా అలాంటివి ఏమన్నా సందర్భాలు ఉన్నాయి సార్? అట్లా పబ్లిక్లో కొద్దిగా ఇబ్బంది పడినవి కానీ? మళ్ళీ ఇబ్బంది ఏం పడలా. అంటే ఆ జనంలో మేము వెళ్ళలేకపోయాం. షూటింగ్ మళ్ళీ 2 నుంచి మళ్ళీ సన్లైట్ అయిపోద్ది కదా, ఆ మొత్తం ప్రొవిషన్ తీసి క్లోజులు అన్నీ తీసి మళ్ళీ హెలికాప్టర్ లాస్ట్లో తీసాం. అది హెలికాప్టర్ రావటం, దిగటం, ఆయన నేలను ముద్దు పెట్టుకోవటం, ఇవన్నీ. సార్ నేలను ముద్దు పెట్టుకునే సీను గతంలో కూడా ఉన్నాయి నాకు తెలిసి. ఆదిలో ఇందులోనే ఉన్నట్టున్నది, ఆదిలో ఉన్నట్టు గుర్తు నాకు. నేలను ముద్దు పెట్టి ఆదిలో ఓకే, ఏదో వాటర్ తాగుతుంటే ముద్దు సీన్ ఇదేనా సార్? నాకు తెలిసి ఇదే. ఇది ఎలా వచ్చింది సార్ ఇలా ముద్దు పెట్టాలి అనేది? ఫస్ట్ నుంచి ఉంది, రైటర్ చెప్పింది. ఓకే, రైట్, గోపాలకృష్ణ గారే. సార్ వీణ స్టెప్ ఎలా వచ్చింది? అనుకుని చేసిందా, అనుకునే చేశారా? అది ఏదో ఉండాలి క్రెడిట్ అంటే మణిశర్మ గారు మ్యూజిక్ చేశారు, ఇక డాన్స్ మాస్టర్దే ఆ క్రెడిట్. లారెన్స్ అద్భుతం, బ్రహ్మాండం అన్నీ. బంబం బోలే ఎంత బాగా చేశాడు లారెన్స్. దాయి దాయి దామ్మ అసలు ఇంక వీణ స్టెప్ ఇంకెప్పటికీ ఉండిపోద్ది. ఇంకా తన రిహార్సల్ చేసేటప్పుడే చేసింది. ఈయన దానికి ఎక్స్ట్రా, ఈయన అదే ఆయనకి అసలు వంపు సొంపులు అంటారు చూడండి, వయ్యారాలు చిరంజీవి గారు. సార్ హీరోయిన్లు కూడా ఇబ్బంది పడతారు కదా ఎంతో స్టెప్లు వేయాలి ఏంటి అని పడతారు. సార్ చిరంజీవి గారికి ఏది బాగా ఇష్టం సార్? చిరంజీవి గారు ఫుడ్యే, కానీ ఎంత మేము ఒక్కోసారి బతిమలాడాల్సి వస్తుంది. మేము శుభ్రంగా వెళ్ళిపోయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఆయన ఓన్లీ టీ ఇది బ్రేక్ఫాస్ట్ అడుగుతాం కదా, కుర్రవాళ్ళ పర్సనల్ అసిస్టెంట్ తిన్నారా లేదు ఇంకా అంటే ఏం తినలేదండి. తింటే మొన్న తినేవాడు కాదు, ఒక్కోసారి అంత డైటింగ్ చేస్తారు ఆయన. హీరోలకి
ఆయన బాడీ మెయింటైన్ చేయటం దానికోసం. బ్రేక్ఫాస్ట్ అవాయిడ్ చేస్తారు, అసలు చేయరు? కొన్నాళ్ళు ఓకే. ఇంకొంచెం తగ్గాలి ఏదన్నా అనుకున్నప్పుడు బాగా స్కిప్ చేస్తారు. సరే, ఏది బాగా ఇష్టపడి తింటారు ఆయన? జస్ట్ మీరు చాలాసార్లు షూటింగ్ ఆ సందర్భాలు వచ్చుంటాయి, ఏదో చికెన్ అనో ఫిష్ అనో ఏదో వెరైటీలు చేస్తారట, ఆయన ఏవో దోశలు వేస్తుంటారట. అవును, వీడియోలు కూడా వచ్చాయి. అవును. మీరేమన్నా ఫిష్ బాగా ఇష్టం అని నేను విన్నా, చేప బాగా ఇష్టం అని విన్నాను నేను కూడా. ఆయన స్వయం పాకం ఎప్పుడైనా రుచి చూసారా మీరు? చాలా మంది రుచి చూసారంట, నాగార్జున గారు లాంటి వాళ్ళు వీళ్ళందరూ. లేదు, బాగా ఉన్నప్పుడు బాగా ఆప్యాయంగా అన్నీ మేము కూడా తిన్నాం వాడు ఇంట్లో దగ్గరుండి, ఆయనే వడ్డించి అట్లా చాలా ఆప్యాయంగా చూసుకుంటాం.